సుమిత్ర అయితే భోజనం చేశాను, ఏమైనా నాకు మనసు మారిందా అని కార్తీక్తో అనేసరికి, కంప్లీట్గా తిను అత్త, ఆ గుత్తొంకాయ తిను, మనసు ఖచ్చితంగా మారుతుంది అనేది అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి సరే గుత్తొంకాయే కదా తింటాను అని చెప్పేసి అనేసి ఇక సుమిత్ర అయితే గుత్తి వంకాయ తింటూ ఉంటుంది. మరదల పిల్ల ఇంకో గుత్తి వంకాయ ఇయ్యు అత్తకి అని చెప్పేసి అంటాడు కార్తీక్. అలా అనేసరికి సుమిత్ర అయితే గుత్తి వంకాయ తింటూ దీప వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక గుత్తి వంకాయ దీప వైపు చూసేసరికి దీప అయితే అలా ఏడుస్తూ ముఖం పెడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే దీప మీద కోపంతో అలా దీప వైపు చూస్తూ తింటూ ఉంటుంది. ఇక దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సుమిత్రని. ఇక సుమిత్ర అలా భోజనం మొత్తం చేస్తూ ఉంటుంది. ఇక దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర కోపంగా దీప వైపు చూసేసరికి ఏంటి అమ్మకి ఇంకా నా మీద ఇది కలగలేదా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అలా చూస్తూ ఉంటుంది. కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే అంతా తినమని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక సుమిత్రతో భోజనం మొత్తం చేపిస్తూ ఉంటాడు. అలా సుమిత్ర భోజనం మొత్తం చేస్తూ ఉంటుంది. అలా భోజనం చేస్తున్న సుమిత్రను చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన సుమిత్ర తన పైన పెట్టుకున్న కోపానికి కొంచెం భయపడుతూ ఉంటుంది దీప. ఇక శివనారాయణ అయితే నిజంగా భోజనం అద్భుతంగా ఉంది అనేది అనుకుంటూ ఉంటాడు. దశరథ కూడా సేమ్ అలానే ఫీల్ అవుతూ ఉంటాడు. వీళ్ళేంటి ఇలా లొట్టలేస్తున్నారు దీప వంటలకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్న నీ టైం వచ్చింది, ఎలా అయినా వీళ్ళ మనసులు మార్చు, లేదంటే అందరూ దీని వంటకి ఫ్యాన్స్ అయిపోయి చేసిన తప్పులన్నీ మర్చిపోతారే అని చెప్పేసి పారిజాతం అయితే జ్యోత్స్న వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏంట్రా ఇప్పుడు చెప్పిన భోజనం మొత్తం చేసేసాను, నాకు ఏమైనా మనసు మారిందా అని అంటుంది సుమిత్ర కార్తీక్తో అలా అనేసరికి సరే అత్త ఇంకా మనసు మారలేదా నీకు అని అనేసరికి నా మనసు ఎప్పుడు మారదురా, ఆ మనసు మీద ఉన్న కోపం నాకు ఎప్పుడు అలానే ఉంటుంది అని చెప్పేసి లేచి నిలబడి దీప నీ మీద నాకు ఉన్నది ద్వేషం కాదు, నువ్వు ఎప్పుడు నా దృష్టిలో హంతకురాలానే ఉంటావు, అలా అని ఎవరిని చంపానో అని నువ్వు అడగచ్చు, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేస్తావు, అది ఎప్పటికీ మారదు, ఎప్పుడు అలానే ఉంటుంది, నువ్వు ఒక నమ్మక ద్రోహం చేసిన దానివి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ స్వార్థం కోసం ఇతర జీవితాలని తీసేసిన ఒక హంతకురాలివి అని చెప్పేసి సుమిత్ర దీపని అనేసరికి దీప అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక నీ గురించి నాకున్న ఒపీనియన్ ఎప్పటికీ మారదు, అలానే ఉంటుంది, ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు వండిన వంట తిన్నంత మాత్రాన నీ మీద నాకు మంచి ఒపీనియన్ వస్తుందని ఎప్పుడు అనుకోకు అని అనేసరికి దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.